And now Gaurav on to the stage. మన టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారిని సగౌరవంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా స్వాగతం తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్. అండ్ అలాగే రాజానగరం నియోజకవర్గం మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారు, అలాగే రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారి ఇద్దరి చేతి అండ్ అలాగే ఇప్పుడు మన దానికి ఒక 3 రోజుల ముందుగానే ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యువ మిత్రుడు, చిరకాలంగా మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉంటున్నటువంటి ఏడిద బాబీని ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాలుపంచుకుంటున్నటువంటి రాజానగరం నియోజకవర్గం ట్యాగ్ లైన్ తోటి అద్భుతంగా మనందరికీ కూడా హాస్యాన్ని పండించి, అదేవిధంగా వెలనీని కూడా సమపాడలో పిలిచేవారు. నేను మాట్లాడేవాడిని వెళ్ళి వాళ్ళు ముందు నుంచి వారి కుటుంబం మొత్తం కూడా మెగా కుటుంబానికి అంకితమైనటువంటి కుటుంబం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఏడిద బాబీకి సహకరిస్తున్నటువంటి మిత్రులు కూడా మర్చిపోకూడదు. నాకు తెలుసు బాబీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా అతని మిత్రులు కానీ అభిమానులు కానీ ఎంతగా సహకరిస్తారో నాకు తెలుసు. ఈ జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో కానీ ఈ కార్యక్రమాలు ఎంత బాగా జరుగుతున్నాయంటే కేవలం బాబీ వల్ల మాత్రమే కాకుండా అతని వెనకాల ఉన్నటువంటి సైన్యం చాలా మంది ఉన్నారు. ఆ సైన్యం అందరికీ కూడా మనందరి తరపున కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక సమాజ సేవకునిగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిగా, పర్యాటక శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించినటువంటి చిరంజీవి గారి యొక్క జన్మ దినోత్సవ వేడుకల్లో పాలు పంచుకోవడం నాకు లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి కానుక అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో సైతం ఏడిద బాబీకి కానీ ఇతర మిత్రులకు కానీ మేము సంపూర్ణంగా సహకరిస్తామనేటువంటి మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారి మీద ఉన్న అభిమానం, ఇంకోటి ఏడిది బాబీ. ఎందుకంటే తను ఎన్నో సంవత్సరాలుగా కొంతమంది అభిమానాన్ని వేరే వేరే రకాలు చేస్తుంటారు, బట్ ఎక్స్పెన్సివ్ అయినా ఈ సో ఎక్స్ప్రెసివ్. సో ఖర్చు పెడతాడు, నిలబడతాడు. సో తను ఏ ఫంక్షన్ జరిగినా నేను అనుకుంటా ఏంటి ప్రతి ఫంక్షన్ చిరంజీవి గారి ఫ్యామిలీలో ఏ హీరో సినిమా వచ్చినా సరే ఆయన ఫస్ట్ వచ్చి ఫంక్షన్ చేస్తాడు. ఎందుకంటే నిస్వార్థంగా, నిష్కల్మషంగా అలా ఉండటం చాలా ఇది. ఎందుకంటే అది ఒక్క మెగా ఫ్యాన్స్లోనే ఉంటుంది ఇది. సో ఐ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ ఏడిద్ బాబీ గారు. ఎస్కేఎన్ గారు ఇయర్
హీరోలంటే వారి అభిమానులంటే కేరింతలు కొట్టడం, హర్షధ్వానాలు చేయడం, సినిమా రిలీజ్ అయినప్పుడు హీరో తెర మీద కనబడిన వెంటనే నాణాలు విసరటం, కాగితాలు విసరటం అనేటువంటి దానికే పరిమితమైనటువంటి రోజుల్లో అభిమానులంటే సామాజిక స్పృహతో ఉండాలనేటువంటి విజ్ఞానాన్ని అందించి సమాజ సేవ కోసం అభిమానుల్ని పునరంకితం చేసినటువంటి మొట్టమొదటి హీరో శ్రీ చిరంజీవి గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎన్ని రక్తదాన శిబిరాలు, ఎన్ని నేత్రదాన శిబిరాలు, ఎన్ని సామాజిక చైతన్య కార్యక్రమాలు, ఇవన్నీ చూస్తే నిజానికి ఆయన సినిమా నటుడిగా ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా దాంతోపాటు సమాజ హితాన్ని కోరుతూ సమాజంలో అన్ని వర్గాల వారు బాగుండాలనేటువంటి ఆలోచనతో, ముఖ్యంగా కష్టంలో ఉన్నటువంటి పేదవాడిని ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించి ఇప్పటికీ రమారవి నాకు తెలిసి 3-4 దశాబ్దాలైంది. ఇన్ని దశాబ్దాలుగా ఏడిది బాబు లాంటి యువకులు కానీ, ఇంకా ఇతరత్ర యువకులు కానీ, ఏడిది శ్రీను వచ్చాడు తను కానీ, వీరందరూ కూడా చేసినటువంటి సామాజిక సేవా కార్యక్రమాల వల్ల ఎందరో ప్రాణాలు నిలబడ్డాయనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. వారు అందించినటువంటి రక్తదానం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి అనేక మందికి ప్రాణం పోసినటువంటి ముఖ్యమైన వ్యక్తులు చిరంజీవి గారి అభిమానులు అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి చిరంజీవి గారు, నేను కూడా టూరిజం, కల్చర్, దాంతోపాటు సినిమాటోగ్రఫీ మంత్రిగా పదవి స్వీకారం చేసిన వెంటనే సినిమా రంగానికి సంబంధించి శ్రీ చిరంజీవి గారిని మొట్టమొదట వెళ్ళి హైదరాబాద్లో వారిని కలిసి రావడం కూడా జరిగిందనేటువంటి మాటను తెలియజేస్తున్నాను. ఆ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగం ఫరిడి వెళ్ళడానికి, అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయం కానివ్వండి, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సినిమాలకు ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహకాలు కానివ్వండి, పెద్ద చిత్రానికి చిన్న చిత్రానికి ఏ రకంగా ప్రభుత్వం నుంచి సపోర్ట్ రావాలనేటువంటి ఆలోచన కానీ వారు చెప్పినటువంటి అనేక అంశాలు ఇవాళ మాకు మార్గదర్శకంగా నిలిచాయి. దాంతోపాటు మీ అందరికీ మనవి చేస్తున్నాను, ఇక్కడ ప్రముఖ నిర్మాతలు ఉన్నారు కనుక వారికి కూడా నేను చెప్పేది, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మీరు చూసుకుంటే సినిమాకు వచ్చేటువంటి రెవెన్యూలో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది. తెలంగాణ కంటే ఇక్కడి నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. కానీ సినిమా రంగానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ మౌలిక సదుపాయాల కల్పన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని తప్పనిసరిగా ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, ఒక పక్కన సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన పేద ప్రజల కన్నీరు తుడవటానికే రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ తోడుగా పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి సంపూర్ణంగా సహకరిస్తారనేటువంటి మాటని తెలియజేస్తూ, ఇక్కడ మీరు రండి నిర్మాతలు, మీరు ఇప్పటికే షూటింగ్లు బాగా ఇక్కడ చేస్తూ ఉన్నారు. అయితే దానికి సంబంధించినటువంటి స్టూడియోలు కానీ, డబ్బింగ్ థియేటర్లు కానీ, రీ రికార్డింగ్ థియేటర్లు కానీ, వీటికి సంబంధించి పీపీపీ మోడ్ అనేటువంటిది వాళ్ళ టూరిజంలో కానీ సినిమాటోగ్రఫీలో కానీ వచ్చింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటిది, అంటే ప్రభుత్వం మీకు సహాయం చేస్తుంది, స్థలాలు చూపిస్తుంది, మీరు పెట్టుబడితోటి ముందుకు వస్తే మీకు అన్ని రకాలుగా మేము సహకరించి పీపీపీ మోడ్లో, పబ్లిక్ అంటే మేము ప్రభుత్వం, ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే నిర్మాతలు, వారు కలిసి ఒక అద్భుతమైనటువంటి సినిమా రంగ అభివృద్ధిని ఈ రాష్ట్రంలో సైతం సాధించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామనేటువంటి మాటని మనవి చేసుకుంటూ, దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కొంతమంది నిర్మాతలతోటి మీటింగ్ పెట్టారు. అందులో మాట్లాడాం, రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఆదాయాన్ని ఇచ్చే ప్రాంతంగా మాత్రమే కాకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనకి కూడా పెద్దపీట వేసి ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేళ్లునుకునే విధంగా, సంపూర్ణంగా నిలబడే విధంగా ఖచ్చితంగా మేము కృషి చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి ఈవెంట్ ఏర్పాటు చేసినటువంటి ఏడిదల బాబీని మరొక వారు నేను అభినందిస్తున్నాను. కానీ పిలిచేవారు
నేను మాట్లాడేవాడిని వెళ్ళి వాళ్ళు ముందు నుంచి వారి కుటుంబం మొత్తం కూడా మెగా కుటుంబానికి అంకితమైనటువంటి కుటుంబం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఏడిద బాబీకి సహకరిస్తున్నటువంటి మిత్రులు కూడా మర్చిపోకూడదు. నాకు తెలుసు బాబీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా అతని మిత్రులు కానీ అభిమానులు కానీ ఎంతగా సహకరిస్తారో నాకు తెలుసు. ఈ జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో కానీ ఈ కార్యక్రమాలు ఎంత బాగా జరుగుతున్నాయంటే కేవలం బాబీ వల్ల మాత్రమే కాకుండా అతని వెనకాల ఉన్నటువంటి సైన్యం చాలా మంది ఉన్నారు. ఆ సైన్యం అందరికీ కూడా మనందరి తరఫున కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక సమాజ సేవకునిగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిగా, పర్యాటక శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించినటువంటి చిరంజీవి గారి యొక్క జన్మ దినోత్సవ వేడుకల్లో పాలు పంచుకోవడం నాకు లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి కానుక అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో సైతం ఏడిది బాబీకి కానీ ఇతర మిత్రులకు కానీ మేము సంపూర్ణంగా సహకరిస్తామనేటువంటి మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు కూడా ఈ రాజమండ్రి అనేది చాలా ప్రత్యేకమైన ఊరు మాకు. ఎందుకంటే ఇక్కడ షూటింగ్స్ చేయడం అంటే చాలా ఇష్టం మా అందరికీ కూడా. అందుకే రీసెంట్గా వచ్చింది. అంతా కూడా ఇక్కడ ఈస్ట్ గోదావరిలోనే మొత్తం షూట్ చేసి, ఇక్కడ ఈస్ట్ గోదావరిలో 100% ఈస్ట్ గోదావరి ఫిలిం అది. చూడండి దాన్ని కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బాబీ గారు టు ఇన్వైట్ అస్ హియర్. ఎందుకంటే ఈరోజు చాలా వర్క్స్లో ఉన్నా, చాలా బిజీ, చాలా కార్యక్రమాల్లో ఉన్నా కూడా 100% ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలని చెప్పి ఎంతో కొంత వీలు చేసిన ఇక్కడికి రావడం కుదిరింది. దానికి మెయిన్ కారణం బాబీ. ఎందుకంటే తను ఎంత మెగా ఫ్యామిలీకి, నేను ఎప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను దాన్ని, చాలా డెడికేటెడ్గా మెగా ఫ్యామిలీకి ఏదొచ్చినా కూడా, ఎటువంటి ప్రోగ్రామ్ అయినా సరే, ఎటువంటి కష్టమైనా సరే, ఎటువంటి సంతోషాన్ని ఇచ్చే ఎటువంటి ఫంక్షన్ అయినా సరే తన ముందు ఇక్కడ మా ఈ ఏరియా నుంచి చాలా ముందుండి నడిపిస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ బాబీ ఫర్ యువర్ డెడికేషన్ అండ్ యువర్ కమిట్మెంట్ టువర్డ్స్ టు ద మెగా ఫ్యామిలీ. అండ్ మాకందరికి ఇష్టమైన మా అందరి ఇళ్లల్లో గణపతి మెగాస్టార్ చిరంజీవి గారు. మేమందరం ఈరోజు ఈ స్టేజ్ మీద, నేను కానీ ఎస్కే అని కానీ చాలామంది ఈ స్టేజ్ మీద ఉండి ఇట్లా మాట్లాడగలుగుతున్నాం. ఇప్పుడు యాంకర్ మమ్మల్ని పైకి పిలిచినప్పుడు కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్స్ అని ఇట్లా అంటున్నారంటే దానికి అంతటికి మెయిన్ వేరు మెగాస్టార్ చిరంజీవి గారు. అందుకే మేము ఎక్కడున్నా, ఏ స్థానంలో ఉన్నా, ఎంత ఎదిగినా కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అనే పదం మాకు ఒక పూజ ముందు గణపతి ఎంత ఇంపార్టెంటో మాకు ఆ పదం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది మా లైఫ్లో ఎక్కడా కూడా మేము తీయలేని, చెరపలేని ఒక పదం ఏదైనా ఉందంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు. అండ్ నాకు ఇంకా ఆయనతో అంటే ఆయనకి ఇంకా నేను బాగా కనెక్ట్ అవ్వడానికి మెయిన్ కారణం పాలకుల పక్కనే మొగల్తూరు. చాలాసార్లు చిన్నప్పుడు ఆ ఊరు, అక్కడే మాకు చుట్టాలు కూడా ఉన్నారు. ఆ ఊరు వెళ్తున్నప్పుడల్లా కూడా మా మదర్ కానీ వీళ్ళందరూ కానీ చూపించేవారు, ఇది చిరంజీవి గారి ఇల్లు, ఇది చిరంజీవి గారి ఇల్లు అని చెప్పి. నేను 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు నాకు బాగా గుర్తు. ఆయన మిస్సమ్మ హాస్పిటల్లోనే పుట్టారు, నేను కూడా మిస్సమ్మ హాస్పిటల్లోనే పుట్టారు. ఆయన వైన్ కాలేజీలో చదివాడు, నేను కూడా అక్కడ వైన్ కాలేజీలో చదివాను. సో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా లైఫ్లో ఎప్పుడు కూడా చిరంజీవి గారు అనే పదం నా చెవుల్లో ఎప్పుడు కూడా మారుమోగుతూనే ఉండేది మొత్తం.
అట్లాంటిది ఆయనకి అంత దగ్గరగా, వాళ్ళకి ఆ ఫ్యామిలీకి అంత దగ్గరగా నేను పనిచేస్తాను, ఆ ఫ్యామిలీ నుంచి ఒక చిన్న మొక్క కింద నేను ఎదుగుతానని చెప్పి మాత్రం నేను కల్లో కూడా ఊహించలేదు. అది కేవలం నేను ఎప్పుడో ఎన్నో జన్మల క్రితం చేసుకున్న పుణ్యం అయి ఉంటుంది. అంత ఆ ఫ్యామిలీకి అంత కొంచెం దగ్గరగా ఉండి ఇట్లా ఈ స్టేజ్ వరకు రావడానికి. అంటే చిరంజీవి గారు అనేది ఈరోజు కేవలం నా ఉద్దేశంలో అయితే ఒక మెగాస్టారో లేకపోతే ఒక వ్యక్తో కాదు. ఎందుకంటే నేను ఆయన్ని చూస్తున్నప్పుడు ఆయన ఒక సెమీ గాడ్. అంటే తిరుపతి సభ అట్లాంటి లోతుల్ని చూశాడు, అట్లాంటి కష్టాలని చూశాడు. ఆయన చూసి ఆ కష్టాలను చూసి సంతోషాలని చూశాడు, లైఫ్లో హైయెస్ట్ పాయింట్స్ చూశారు, లోయెస్ట్ పాయింట్స్ చూశారు. తిరిగి మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు మళ్ళీ హైయెస్ట్ పాయింట్ చూడబోతున్నాడు ఆయన. ఇట్లాంటి ఇంత జర్నీ ఉన్న ఏకైక వ్యక్తి నాకు తెలిసి అయితే చిరంజీవి గారు. అంటే మన కళ్ళు ఎదురుగుండా చూసిన ఒక లైఫ్ ఎగ్జాంపుల్, ఒక సబ్జెక్ట్ అయితే మాత్రం అది నాకైతే తెలిసి మెగాస్టార్ చిరంజీవి గారే. ఎప్పుడన్నా సరే నాకు ఏదైనా కష్టం వచ్చి ఎప్పుడన్నా కింద పడినప్పుడు నేను తలుచుకునేది చాలా వరకు ఆయనే తలుచుకుంటాను. ఎందుకంటే అంత ఎత్తు నుంచి కూడా చాలాసార్లు ఆయన ఒదిగి మళ్ళీ ఎదిగే విధానం ఉంటుంది చూసారు ఆయనది. అది నా లైఫ్లో ఎప్పుడు కూడా చాలా ఇన్స్పిరేషన్ పాయింట్ అది నాకు. అండ్ మేమందరం కూడా ఆయన అంత దగ్గరగా చూడగలిగిన అదృష్టం ఇచ్చిన దేవుడికి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ చిరంజీవి గారికి ఆయన ఒక్క హీరో, నాకు ఇంకా యంగ్ హీరో కాబట్టి నేను ఇక్కడ వయసు చెప్పట్లేదు. బట్ చిరంజీవి గారికి ఎల్లప్పుడూ మా చిరంజీవి గారు ఎల్లప్పుడూ మాకు స్క్రీన్ మీద ఆయన 25 ఇయర్స్ 29 ఇయర్స్ 30 ఇయర్స్ ఆయన డ్యాన్స్లు, ఆయన యాక్టింగ్ కానీ ఆయన ఫైటింగ్ కానీ ఎప్పుడు కూడా మాకు ఫర్ ఎవర్ యంగ్. ఆయన ఎప్పుడు మాకు ఫర్ ఎవర్ యంగ్. మళ్ళీ ఆయన్ని ఈ పొంగల్లో చూస్తానికి అందరం కూడా వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ 100% అదే సింగిల్ మా పాలకొల్లు నేను అదే సింగిల్ స్క్రీన్లో మళ్ళీ అక్కడే బాల్కనీలో కూర్చుని మళ్ళీ అదే కుర్చీలెక్కి గంతులు వేయాలనే దానికి నేను వెయిటింగ్లో ఉన్నాను. మనం పొంగల్లో మళ్ళీ ఆ ఉత్సాహాన్ని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రోహన్ సూర్య కనుమ. నేను చిరు అభిమానినే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. చిరు అనేది ఒక శబ్దం కాదు, ఒక పదం కాదు, అది ఒక విధ్వంసం, అది ఒక విప్లవం. చిరు ఫ్యాన్స్ అనేది ఒక చిన్న పదం కాదు, శబ్దం కాదు, అది ఎక్స్ప్రెషన్, ఎమోషన్, ఎలివేషన్, ప్యాషన్, ఫ్యాషన్, కంపాషన్, ప్రొఫెషన్. స్పార్టన్స్, what are you? చిరు ఫ్యాన్స్. what am I? చిరు ఫ్యాన్స్. తర్వాతే ఒక నటుడను, తర్వాతే ఒక రైతును, తర్వాతే ఒక మధ్యతరగతి నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఒక చిరు నటుడను. నా జీవితానికి నాంది, నా నటన ప్రస్థానానికి ప్రయాణానికి పునాది చిరు సార్ వాల్తేర్ వీరయ్యతోనే మొదలైంది. ఆయన మీద నాకుండే అభిమానం, ప్రేమని ఎంత మాటల్లో చెప్పినా చాలదు, ఎన్ని చేష్టలతో చూపించినా తీరదు. అన్న ఏడిది బాబీ అన్న సహకారంతో నా సినిమా షూటింగ్ జరుగుతుంటే దాన్ని ఆపేసుకొని మధ్యలో ఇక్కడికి వచ్చి రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నాను, ఈవెంట్లో పాల్గొంటున్నాను.
చిరు గారి గురించి ఒక అభిమానిలా కాదు, ఆయనతో నటించిన ఒక చిన్న నటుడిలో చెప్తున్నా. ఆయన సౌమ్యుడు, ఆయన గౌప్యుడు, సకల కళా వల్లభుడు, చిరంజీవులు. సార్, మీరు పుట్టినందుకు థ్యాంక్స్, మీరు జన్మనెత్తి సినిమా ఇండస్ట్రీకి వచ్చినందుకు థ్యాంక్స్, ఇన్ని పాత్రలు పోషించినందుకు థ్యాంక్స్. ఒక వీరుడిని, ఒక సినీ నటుడను, పవర్ స్టార్ని, జన నాయకుడిని జనాలకు అందించినందుకు థ్యాంక్స్. మీ స్థాయి ఎవరు చేరుకోలేనిది. ముందుగా మనమే చేసుకుంటున్నాం, దానికి మన అర్హులు. ఎందుకంటే చిరంజీవి గారి ప్రస్థానం కూడా రాజమండ్రి నుంచే స్టార్ట్ అయింది. రాజమండ్రి అవునా కదా? ఎదురుగుండా అప్సరా హోటల్లో ఉన్నారు, 2 months వరకు ఉన్నారు ఇక్కడే. చాలా చాలా సంతోషం. మనకెవరికైనా పుట్టినరోజు అనగానే వాళ్ళని దీవిస్తాం చిరంజీవా అని. కానీ ఎంతో మంది, ఎన్నో లక్షల కోట్ల మంది రోజు ఆయన దీవిస్తారు చిరంజీవా అని. సార్, హ్యాపీ హ్యాపీ బర్త్డే. రాజమండ్రి నుంచి మా అందరి తరపు నుంచి మీకు హ్యాపీ హ్యాపీ బర్త్డే సార్. ఆయన సినిమాలు చూడడానికి, ఆయన పాటలు చూడడానికి స్కూల్ ఎగ్గొట్టి వెళ్ళేవాళ్ళం. కానీ రాబోయే రోజుల్లో స్కూల్లో పాఠాలుగా ఆయన గురించి చెప్పుకునే రోజులు వస్తాయి. చిరంజీవి గారంటే ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ ప్రతి ఒక్కరికి. కళల రాజధాని రాజమండ్రి నుంచి ఎంతోమంది నడిగట్లు వెళ్ళారు. ఇది కళల రాజధాని. సో ఇక్కడి నుంచే నేను అక్కడికి వెళ్ళా, హైదరాబాద్. రాబోయే కాలంలో మన రాజమండ్రి నుంచి మరింత మంది అక్కడికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే కాలంలో రాజమండ్రి ఫిల్మ్ హౌస్ అని ఇక్కడ స్థాపించడానికి నేను నిర్ణయం తీసుకున్నా. ఇక్కడి నుంచి అడిగినట్టు మనం పంపిద్దాం, మనం హైదరాబాద్ వెళ్ళాం కదా, వాళ్ళని ఇక్కడ రప్పిద్దాం. ఏమంటారు రాజమండ్రి? రెడీయా? అలాగే ఇంత గొప్ప కార్యక్రమానికి ఇచ్చేసిన మా అన్నగారు, 30 years ఇండస్ట్రీ ఆయన అందరూ పిలుస్తారు, పృథ్వీ అన్నగారు. ఆయనకి మా అందరికీ, మా ఆస్తి కులానికి పెద్ద దిక్కు ఆయన. సో ఆయన రావటం మనందరి మధ్యలో చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం చాలా చాలా సంతోషం ఉంది. అలాగే దీన్ని నిర్వహించిన ఏడిది బాబీ గారు. మనకి చిరంజీవి గారు అంటే మనం చిరంజీవి గారిని చూడలేం, చిరంజీవి గారితో మాట్లాడలేం. కానీ ఇక్కడ అందరికీ చిరంజీవి గారితో మాట్లాడినట్లు ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది, ఆయనతో కలిసి ఫోటో తీసుకుంటే ఉంటుంది. సో మనందరి వ్యక్తి ఏడిది బాబీ గారు. సో ఇలాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, నేను వచ్చి మిమ్మల్ని అందరినీ ఒకసారి చూసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. వన్స్ అగైన్ హ్యాపీ హ్యాపీ బర్త్డే సార్ ఫ్రమ్ రాజమండ్రి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రాజమండ్రి నాకు కొత్త ఏం కాదు, ఎందుకంటే ఈ పక్కన తాడేపల్లిగూడెం మాది. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫేమస్, అప్పట్లో రవితేజ గారు, మేము ఇక్కడ నల్లమందు సెంటర్ అని ఒకటి ఉండేది, అక్కడ ఇంపోర్టెడ్ ఐటమ్స్ అవి అమ్మేవారు, బట్టలు అవి కుట్టించుకునే వాళ్ళం ఇక్కడ అప్పారావు గారు అని ఒక టైలర్ దగ్గర. ఇది ఎందుకు చెప్తున్నానంటే, రాజమండ్రి అంటే కళలకు కానాచి. ఇక్కడ ఈ ఆనం కళా కేంద్రం చాలా అద్భుతం అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టేజ్ మీద రావడమే గొప్ప అదృష్టం. సో మాకు కంటిన్యూగా షూటింగ్ జరుగుతుంది మధురైలో. నేను మెయిన్ విలన్గా చేస్తున్నాను విక్రమ్ సినిమాలో, తమిళ సినిమా. నేను వచ్చిన ఇండస్ట్రీకి వచ్చాక ఇంతవరకు ఈ గడ్డంతో ఎవరో చూసుంటారు నన్ను. సో చిరంజీవి గారితో బ్లడ్ బ్యాంకులో మొన్న ఆగస్టు 15వ తారీఖున పృథ్వీ వచ్చాడండి అంటే పైన ఉన్నారని పక్కన నిలబడితే పక్కనే నిలబడి ఉన్నా. పృథ్వీ ఎక్కడ చాలాసేపు అయింది, ఎక్కడ ఉంటే నేనేనండి అన్నయ్య. చూసి చాలా ఫ్యాంటాస్టిక్ ఆర్టిస్ట్, రకరకాలుగా పరిణితి చెంది నువ్వు ఇప్పుడు తమిళ్లో నాకు చాలా ఆనందంగా ఉంది. సో చాలా హ్యాపీగా ఉందన్నారు. ఎందుకంటే ఆగస్ట్ నెల మా ఇంట్లో ఒక 6వ తారీఖు నా బర్త్డే, 7వ తారీఖు మా మిస్సెస్ బర్త్డే, 8వ తారీఖు మా పాప బర్త్డే, 15వ తారీఖున స్వర్గీయ నాకు బాగా ప్రాణమిత్రుడు, ఈ రోజున ఇండస్ట్రీలో ఒక వాయిస్ కానీ డైలాగ్ కానీ కమాండింగ్గా చెప్పాలంటే శ్రీహరి నేను ఒకేసారి ట్రావెల్ అయ్యాం ఇండస్ట్రీలో. సో ఒకే బుల్లెట్ మీద
మా ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం ప్రతి ఆఫీస్కి. సో ఆ శ్రీహరి లేకపోయినా ఆ పుట్టినరోజు చేస్తాం మేము. ఆ రోడ్ నెంబర్ 45లో ఆయన ఇంటి ముందు వెళ్ళినప్పుడు బండి ఆపటం, ఆ చూసి దండం పెట్టుకుంటాం. అంతటి గొప్ప వ్యక్తి. ఇవన్నీ ఎలాగొచ్చినాయంటే ఓన్లీ 22 నెంబర్ 22 నెంబర్ అంటే ప్రపంచవ్యాప్తంగా మెగాస్టార్ జన్మదినోత్సవం. ఇది ఏంటంటే ఆల్రెడీ ఏ మహానాయకుడికి కానీ ఏ రాజకీయ నాయకుడికి కానీ బ్రహ్మాండమైన మనం చాలామందిని చూసాం పార్టీలకు అతీతంగా. ఎక్కడ ఎవరికి పుట్టినరోజు వారోత్సవాల్లో జరుగుతుంటాయి, ఒక పండగ వాతావరణం జరుగుతుంటుంది. అది విజయనగర శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నప్పుడు ఆ సామ్రాజ్యంలో ఏదైనా పుట్టినరోజు వేడుకలు జరపాలంటే ఒక నెల రోజులు అలా ఉండేది. ఆ తర్వాత జరిగేది ఒక మెగాస్టార్ చిరంజీవి గారికి. ఆయన పడిన కష్టం చూస్తే ఆయన మాకు చెప్తుంటారు లొకేషన్లో. ఎక్కువ సినిమాలు అన్నయ్యతోటి చేయలేకపోయినా ఆయన చూసి ఆయనతోటి మాట్లాడి లొకేషన్లో ఉంటే నిజంగా ఆయన ఇచ్చే ఒక గౌరవం, ఒక మర్యాద, ఒక అభిమానం చూస్తే నిజంగా ఈయన మెగాస్టార్ అవ్వాలంటే ఎవడైనా సరే కష్టపడి పని చేయాలంటే ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఆయన దగ్గర నుంచి ఆయన చూసే మేము తాడేపల్లిగూడెం నుంచి ట్రైన్ ఎక్కి చెన్నై వెళ్ళడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర ఆయన అయ్యప్ప మాల వేసిన దగ్గర నుంచి ఆయనతోటి అనుబంధం చాలా రకాలుగా ఉంది. చాలా సందర్భాల్లో వారు కూర్చుని చాలా రకాలుగా మాట్లాడారు. ఆఖరికి నేను కొన్ని రాజకీయ కారణాల వల్ల వేరే పార్టీలో ఉన్నా కూడా నన్ను క్షమించి ఓదార్చి హక్కును చేర్చుకున్న ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. తర్వాత నేను రిజైన్ చేసి బయటకు వచ్చి 2020లో సింపథైజర్ ఆఫ్ జనసేన, తర్వాత 2024లో ఐఎమ్ ది స్టార్ క్యాంపెయినర్ ఫర్ జనసేన, దట్ ఈస్ ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి మహానుభావుల మధ్యలో ఉన్నాం మేము. ఒక భీష్ముడు మా నాగబాబు గారు, భీష్ముడు మాట. భీష్ముడు అంటే ఎవరంటే నాగబాబు గారు. ఆ మెగా ఫ్యామిలీలో కొణిదెల చిరంజీవి గారు పక్కన, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ద డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఆ వాడి వేడి ఒక 80 రోజులు ప్రచారం తిరిగి తిరిగి ఎండల్లో ఎక్కడికి వెళ్ళినా ఒకటే స్ఫూర్తి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అందరూ మాట్లాడారు. మేము ఒక మాట చెప్తాం, అన్నయ్య ఎంత మంచి హృదయం అంటే, మన నగిరి రోజమ్మ గారు మినిస్టర్ అయ్యి వస్తే మా అందరికీ ఫోన్ చేసి చెప్పారు, ఆవిడ మినిస్టర్ అయ్యింది, మన ఇంటికి వచ్చింది ఆడపడుచు, ఆ ఆడపడుచుకి మనం గౌరవించాలని చెప్తే మేమెవరు రావన్నా కూడా సరే అన్నయ్య మాట మీద వెళితే ఆయన పట్టుబట్టలు పెట్టి భార్యాభర్తల్ని ఆశీర్వదించి భోజనం పెట్టి పంపిస్తే నెక్స్ట్ డే తిరుపతి వెళ్ళి జగనన్న ముంజేతి మీద వెంటుకు పీకలేరు, అసెంబ్లీ తొక్కలేరు అన్నారు. ముంజేటి మీద వెంటుకులు పీక్కుంటున్నారు మీ ఇద్దరు ఇంట్లో కూర్చుని, అసెంబ్లీలో దడదళ్ళాడిస్తున్నారు. దట్ ఈస్ కొణిదెల పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇది రాజకీయ వేదిక కాదు, మాట్లాడకూడదు. ఎందుకంటే మెగాస్టార్ గారిని ఎన్ని రకాలుగా మేము ఆ మధ్య బోలా శంకరుడు షూటింగ్ అప్పుడు నేను శ్రీ విష్ణు సినిమా ఒకటి జరుగుతుంది, పక్కనే ఉన్నాం. అన్నయ్య గ్యాప్లో వెళ్ళి ఏంటన్నయ్య ఇలా మాట్లాడుతున్నారు, అప్పటికే మనకి ఎలక్షన్లు జరగలే. ఒకటే మాట అన్నాడు అన్నమాట, వాళ్ళ కర్మ వదిలేదు మనం, వాళ్ళ కర్మ సిద్ధాంతం ఎప్పుడు పక్కనే ట్రావెల్ అవుతుంటుంది. వై నాట్ 175 అన్నాడు, 11 డబల్ 11 వచ్చింది. మధ్యలో 5ని క్రెయిన్ లాగేసింది పైకి, 11 ఉంది. ఇంకా భవిష్యత్తులో లేదు. 2029 పవన్ కళ్యాణ్ ఇస్ ద సీఎం ఫర్ ఆంధ్రప్రదేశ్. ఇంకా ఏంటంటే నేను మొన్న సెక్రటేరియట్కి వెళ్తే సార్ ఐపీఎస్ ఐఏఎస్ అందరూ ఏదో ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నట్టు ఉన్నారు లోపల. 18 అవర్స్ సార్ మీతో మాట్లాడాలి, మీరు కామెడీ అంటే ఇష్టం కానీ లోపల బాస్ ఉన్నారంటే అని పరిగెడుతున్నారంట. అది పరిపాలన అంటే. అంతకుముందు నాకేంటని ఒకడు ఖాళీగా ఈగలు తోలుకుంటూ ఉండేది. ఇప్పుడు నేను వెళ్తే ఏమన్నారంటే, ఏమన్నా బుద్ధి గారు మీరు అద్దగా రావద్దు సార్ అసెంబ్లీకి, వచ్చిన కాడి నుంచి మా దేవుడు ఎక్కడ సినిమాలకు వెళ్ళిపోతాడని మాకు భయం వేస్తుంది అన్నారు. సో ఆయన అలా రాడయ్యా, పేద ప్రజల గుండెల్లో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అలాగే కొణిదెల చిరంజీవి గారు అన్నయ్య ఎప్పుడో ఉండిపోయాడు వాళ్ళ ఇళ్లలో.
తమ్ముడు వచ్చేసాడు పక్కకి. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు భారతదేశంలో ఎక్కడా జరగలేదు. ఆంధ్రప్రదేశ్లో ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక పవన్ కళ్యాణ్ ఫోటోలు ప్రభుత్వ ఆఫీసులో ఉంటే ఫ్యాన్స్ ఇళ్లలో చిరంజీవి గారును పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉన్నాయి. ఇది వాస్తవం. మొన్నే అడిగా నేను, అన్నయ్య మీ వేడుకలకి 18వ తారీఖు యాక్చువల్గా ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతుంది కూకటపల్లిలో, అద్భుతంగా సార్. మాకు ఏడిది బాబీ గారు నిన్న రాత్రి నాకు ధర్మేంద్ర గారు ఫోన్ చేసి అర్జెంటుగా ఇక్కడికి రావాలంటే నేను అది పక్కన పెట్టి ముందు ఇక్కడ రావాలి. ఎందుకంటే మీ గురించి చాలా విన్నాం, నాన్నగారి గురించి చాలా విన్నాం. ఎందుకంటే ప్రతిఫలాపేక్ష ఏది లేకుండా, స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఇన్ని సంవత్సరాలు మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలని తన సొంత ఖర్చులతోటి బ్రహ్మాండంగా జరిపించడం అంటే ఇట్ ఈస్ నాట్ ఏ మామూలు విషయం కాదు అది. సో రక్తదానాలు కానీ ఇంతకుముందు కందుల దుర్గేష్ గారు అన్నారు, ఆ కోవిడ్ టైం నుంచి ఇప్పటి వరకు అలాగే కంటిన్యూ చేస్తారంటే స్ఫూర్తి ప్రదాత 2 మన అన్నయ్య చిరంజీవి గారు. చిరంజీవి గారికి ఆ భగవంతుడు ఏంటంటే ఎన్ని రకాలుగా అన్నా ఆయనకి, వారి కుటుంబానికి ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి పుట్టినరోజులు చాలామంది ఎన్నో జరుపుకోవాలంటారు కానీ ఆయన చిరంజీవి అంటే ఏంటంటే ఎప్పుడూ చిరంజీవి. ఆయన ఆంజనేయ స్వామి అంశతోటి పుట్టిన వ్యక్తి. సో మనం అన్ని రకాల ఇక ఉన్నతమైన స్థానాలను చూస్తాం. మన అన్నయ్య ఎప్పుడు అలాగే చిరునవ్వుతోటి చక్కగా పలకరిస్తారు. అలాగే ఉండాలి. వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు మీరందరూ మీ యొక్క ఆశీస్సులు, భగవంతుడు ఆశీస్సులు వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ